హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మనం శ్రీకృష్ణ మందిరంకి ఇస్కాన్ సిటీ టెంపుల్కి, మన నెల్లూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇస్కాన్ సంబరాల్లో, ఈ ఇస్కాన్ సిటీలో సంబరాలు ఎలా జరుగుతున్నాయి, శ్రీకృష్ణుడు భగవానికి ఎలా సేవలు చేస్తున్నారు, ఎలా ఈ పండుగ వాతావరణం ఉంటుందో చూడడానికి నేను వచ్చేసాను. మీకు కూడా చూపిద్దామని వచ్చాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఒక కాలేజ్ మొత్తం స్టూడెంట్స్ అందరూ వచ్చేసి ఇక్కడికి వచ్చి అయితే శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చేసారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే చక్కగా చేశారు ఫ్రెండ్స్. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. చెప్పుల స్టాండ్ అయితేనేమి చూడండి, ఈ చెప్పుల స్టాండ్లు కవర్లో పెట్టి మనకి టోకన్స్ అయితే ఇస్తున్నారు. అదిగో ఫ్రెండ్స్, చూడండి క్రౌడ్ అయితే ఎలా ఉందో. వీళ్ళంతా లోపలికి టెంపుల్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఆ టెంపుల్. సో ఇక్కడ వీళ్ళంతా క్యూ లైన్లో నిల్చున్నారు స్టూడెంట్స్ అందరూ. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ స్టూడెంట్స్ వల్లే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లేదంటే పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి అయితే వచ్చినట్లయితే మీరు నీట్గా ఈ దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, మనం అయితే కష్టపడి లోపలికైతే వచ్చేసాము, చేరుకున్నాము. ఇవే శ్రీకృష్ణుడి విగ్రహాలు. మీరు చూస్తున్నారు కదా, మన శ్రీకృష్ణ మందిరంలో ఉన్న విగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, మన శ్రీకృష్ణుడిని అయితే బాలకృష్ణుడిని అయితే ఎలా ఉయ్యాల్లో ఊపుతున్నారో. ఇవాళ పుట్టాడు కాబట్టి, కృష్ణాష్టమి ఈ రోజు జన్మించాడు కాబట్టి ఆయనకి బాలకృష్ణుడిలాగా ఉయ్యాలు ఊపుతూ సేవలు చేస్తున్నారు. చూడండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మిమ్మల్ని రెగ్యులర్గా రీచ్ అవుతాయి. చూస్తున్నారు కదా, అభిషేకాలు జరుగుతున్నాయి శ్రీకృష్ణులకి ఇస్కాన్ టెంపుల్లో. రాధాకృష్ణులు వారి విగ్రహాలు ముందు పెట్టున్నారు. ఆ ముందు పెట్టి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, పెరుగు, ఇలా పంచామృతాలతో అభిషేకాలు అనేవి జరుగుతున్నవి.
నెల్లూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి చూశారు కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి శ్రీకృష్ణుని ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు వెళ్ళి దర్శించుకోండి, నమస్కరించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.